రైతుల సంక్షేమానికి కాంగ్రెస్ ప్రభుత్వం కట్టుబడి ఉందని వర్ధన్నపేట శాసనసభ్యులు నాగరాజు తెలిపారు. వరంగల్ ఏనుమాముల వ్యవసాయ మార్కెట్లో మార్క్ ఫీడ్ తెలంగాణ సహకారంతో మొక్కజొన్న కొనుగోలు కేంద్రాన్ని ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రైతులకు ఉచిత విద్యుత్తో పాటు మద్దతు ధర అందిస్తున్నామని, గతంలో కూడా ఉచిత విద్యుత్తో రైతులకు ఎంతో మేలు జరిగిందని గుర్తు చేశారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో రాష్ట్రాన్ని మరింత అభివృద్ధి దిశగా తీసుకెళ్తున్నామని కూడా చెప్పారు. అదేవిధంగా బీఆర్ఎస్ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేసిన ఆయన రాష్ట్రాన్ని ఆర్థికంగా దెబ్బతీసిందని ఆరోపించారు. ప్రజల సమస్యలను పట్టించుకోకుండా వ్యవహరించారని, కానీ రానున్న రోజుల్లో కాంగ్రెస్ అధికారంలోకి వస్తుందని ధీమా వ్యక్తం చేశారు. మండలాల్లో తర్వాత అలాగే మన ఏనుమాముల మార్కెట్కి కూడా శాంక్షన్ ఇవ్వడం జరిగింది. వారికి మా రైతుల పక్షాన హృదయపూర్వక ధన్యవాదాలు. అలాగే రైతులకు ఉచిత కరెంట్ ఇచ్చిన ఘనత కాంగ్రెస్ ప్రభుత్వంది. వైఎస్ఆర్ రాజశేఖర రెడ్డి ఉన్నప్పటి నుండి మొదలుపెట్టిన పథకాన్ని కొనసాగిస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వం. మరి రైతు రుణమాఫీ, రైతు భరోసా ఇచ్చిన రైతులను ఆదుకునే ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం. మరి దీనిపైన అవాకు చెవాకులు పలుకుతూ మన అసెంబ్లీలో నిండు సభలో బడ్జెట్ ప్రవేశపెడుతూ రైతుల సంక్షేమం పైన కూడా మాట్లాడకుండా ఆ యొక్క బడ్జెట్ పేపర్లను చింపి చెవులో పెట్టుకుని పోయిన ఘనత బీఆర్ఎస్ది. మరి ప్రజల పక్షాన మాట్లాడవలసిన ప్రతిపక్షానికే ఎక్కువ సమయం కేటాయిస్తున్నాడు ముఖ్యమంత్రి గారు మీ అందరం కూడా స్పీకర్కు పూర్తిగా వారికే హక్కులు ఉంటాయి. స్పీకర్ గారు ఎప్పుడు మాట్లాడినా ఫస్ట్ ప్రతిపక్షాలకే సమయం ఇస్తుంటాడు. కానీ మేమే దొరలం, మా నాన్న తెల్లగుర్రం ఎక్కిండు, మేము కూడా తెల్లగుర్రం ఎక్కుతాం అనే విధంగా వ్యవహారం వాళ్ళ కొడుకుది కేటీఆర్ది, అలాగే అల్లుంది హరీష్ రావుది, ఇద్దరిది కూడా వ్యవహార శైలి అలాగే ఉంది. అలాగే ఉత్తర ప్రకారం వాళ్ళు పలుకుంటూ మళ్ళా పడుకునే విధంగా రాష్ట్ర బడ్జెట్ను గౌరవ ముఖ్యమంత్రి గారు, ఉప ముఖ్యమంత్రి గారు ఆర్థిక వ్యవస్థను చిన్నభిన్నం చేసిన తెలంగాణ రాష్ట్ర బీఆర్ఎస్ నాయకులు. మరి మీ అందరికీ తెలుసు, అప్పుల కుప్ప చేసిపోయిన రాష్ట్రాన్ని ఈరోజు ఒక తాటి మీద తెచ్చి